ఇంట్లో దేవుడు సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు భగవంతుడు. కాకుంటే మనకి ఈ వాస్తు శాస్త్రాలు ఇవన్నీ పెరిగిన తర్వాత ఉత్తరం దిక్కే ఉండాలనే శాస్త్రం ప్రధానం, మంచిదే. కానీ మనది ఎందుకంటే మనకు వానలు ఉన్నాయే, ఆ వర్షాలు ఎట్లా వస్తాయి ఏమిటి, గురుత్వ ఆకర్షణ శక్తి ఉందే, అది ఉత్తర నైరుతి లిక్కుంటుంది. నైరుతి చెడు, ఉత్తరము లాభం అనేది ఎక్కడైతే ఉందో వాటి చేత, అందుకు మనకు దక్షిణం తలాపు చేసి పడుకొనుట అనేది శ్రేష్టం. దాని చేత ఆరాధన ఉత్తరం దిక్కు చెయ్యాలి. భగవంతుడు ఎందుకు ఉత్తర దిక్కుకు ఉండేవాడు? ఆ శక్తిని ఇచ్చేటువంటి భగవంతుడు, అందులో ఉండేటువంటి ఈశాన్య దైవం. అందుచేత ఉత్తరం వైపు ఉంచడం శ్రేష్టం. కానీ భగవంతుడు అక్కడే ఉంచాలని లేదు, ఎక్కడైనా ఏ దిక్కైనా ఎలా అయినా ఉంచవచ్చు. ఒకటి. రెండు, దేవాలయాలలో కూడా అప్పుడు ఋషులు స్థాపించినవి స్వయం వ్యక్తమైన దేవాలయాలు పడమటి దిక్కు ఉన్నాయి, దక్షిణ దిక్కు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కనుక ఉత్తరం దిక్కేని మొండి పట్టడం ఏమీ అవసరం లేదు. వారి వారి జాతక రీత్యా ఆ దైవాన్ని ఆరాధిస్తే చాలు, తల్లిదండ్రులకు దండం పెడితే చాలు, అంతే తప్ప వేరే కదా. అట్లే దైవం కూడా జగత్ పిత జగత్ భర్త ఆయనే, ఆయనను ధ్యానం చేస్తే చాలు తప్ప ఈ నియమాలన్నీ అవసరం లేదు. కాకుంటే ఈ నియమాలను మనం ఏర్పరచుకున్నాం కాబట్టి వాటిని శ్రద్ధతో పాటిద్దాం. శుభం. తల్లిదండ్రులు చేసిన పాపం తప్పకుండా వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అంటామే, బ్లడ్ సర్క్యులేషన్ అంటాం. డాక్టర్లు అంటారు, మీకు ఈ రుగ్మత మీ పితృలు తండ్రులు తాతల నుంచి వచ్చిందా, ఎవరికైనా ఉండేనా అని అడుగుతారే, అలాగే ఇవన్నీ పాపాలలో కూడా ఉంటుంది. కానీ వీళ్ళకి కాదు, ఎవరు చేస్తే వాళ్లకు. పెనం మీద చెయ్యి పెడితే చెయ్యి అతనికే కాలుతుంది తప్ప తల్లిదండ్రులకు కాలదు. కానీ లోకంలో మనకు భయపెట్టడానికి తల్లిదండ్రులు చేసిన పాపం కూడా ఆ వంశంలో ఎవరు చేసినా వాళ్ళకు సంక్రమిస్తుంది అని మనం ఏర్పరచుకున్న నియమాలు. భయముకు ఆ పాపం చేయకూడదు, ఎవరికి నష్టం పరచకూడదని మనకు పెద్దలు ఏర్పరిచారు. కాకుంటే అలాంటివన్నీ కూడా దూరం చేయటానికి భగవద్ధ్యానం, సచ్చీలుడైనటువంటి ఒక పుత్రుడు పుడితే చాలు, గొప్పది. దీనికే భగీరథ ప్రయత్నం అంటాం. భగీరథుడు సగర చక్రవర్తి యొక్క సంతానమైన 60,000 వాళ్లను తరింపజేయటానికి గంగానదిని తెచ్చాడు. కనుక అలాంటి అనుమానాలు వద్దు, ఏ అనుమానాలు వద్దు. కాకుంటే వస్తుంది అని తెలిస్తే మనం ఆయన చెయ్యండి మనం చేస్తాం. ఒకటి ఇక్కడ బాగా గమనించాలి, తల్లిదండ్రులు చేసిన పాపం మనకు వస్తుందా అన్నప్పుడు 10 రోజులు ఆ సూతకంలో ఆయన యొక్క ఎముకలను తీసుకెళ్లి గంగలకు కలుపుతాం. ఎందుకు కలుపుతాం? అస్థి సంచయమని. తండ్రి ఎప్పుడైనా కాశీకి వెళ్ళాడో లేడో, బద్రికి వెళ్ళాడో లేదో, దాన ధర్మాలు చేశారో లేదో, కనుక నేను ఆయన సంతతిగా బ్యాంకులో అప్పుంటే ఎవరైనా మిత్రుడు బ్యాంక్ అప్పును తీర్చినట్టు, కొడుకు కూడా సంతానం మనమలు కూడా ఎవరైనా తీర్చినట్లు, అలాగే వాళ్ళ పాపాన్ని వీళ్ళు దూరం చేయటానికి ఈ కుంభమేళా స్నానాలు, గంగా నది స్నానాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ కూడా వాళ్లకు శ్రేయస్సుని ఇవ్వటానికే. అందుకే సంవత్సర సూత్కుడు అంటారు. సంవత్సరం వరకు దీక్షతో ఉండాలి. ఎందుకు? ఆయన కోసం మోక్షము లభించటానికి, మళ్ళీ జన్మ ఉండకుండా చెయ్యటానికి ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాం. అందుకే 10వ నాడో 12వ నాడో 13వ నాడో కొత్త బట్టలు పెడతారు వచ్చిన బంధువులందరూ. కారణం, మళ్ళీ నువ్వు కొనకనన్నా వీటినే కట్టుకొని మీ తల్లిదండ్రులను స్మరిస్తూ ఉండు. అంతేకాదు, ఈ సూత్కం ఉండే ఈ రోజుల్లో ఇతరుల ఇళ్లకి వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే మళ్ళీ స్నేహితులు, స్నోది, ఆటలు పాటలు ఇవన్నీ వస్తాయి. సంతాప దినాలు, దేశానికే సంతాప దినాలు ఉండగా ఇంటికి ఉండకూడదా? కనుక మనకు పూర్వీకులు అందించినది గొప్పనైన వైభవం ఇది. జాతాశౌచం మృతాశౌచం. మృతాశౌచమును చెడుగా చూస్తాం, జాతాశౌచమునేమో శుభంగా చూస్తాం. కానీ 2 శౌచములే. కనుక వీటి తెలిసి పాటిద్దాం. ఈ 2 రోజులు రెండిట్లో కూడా దేవాలయాలకు ఎవరు వెళ్ళరు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఈ యొక్క వీడియోస్ మీరు చూడాలనుకున్నా వినాలనుకున్నా తక్షణ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.